బాగున్నారు లలిత్ గారు. నేనైతే ఆ! బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను, వైట్ ఫీల్డ్ నుంచి. ఓకే. నేనైతే ఒక 15 ఇయర్స్ బ్యాకే తెలుసండి నాకు సాయిబాబా వచ్చేసి హిందూ కాదు. గుడ్. గుడ్ అండి. ఎందుకంటే ఓకే. నేను చదివిండేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివాను అనమాట. అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి. మన హిస్టరీ బుక్స్ అన్నిటిని చదివితే ప్రతి ఒక్క ఇయర్ కు ఏ ఈవెంట్ జరిగింది అనేది తెలుస్తుంది. మన హిందూ ఓకే. వ్యాలీ సివిలైజేషన్ అప్పుడు వేదాలు పుట్టాయి. ఆదిశంకరాచార్యులు పుట్టారు, రామానుజాచార్యులు ఉన్నారు, ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నారు. ఇలా లెక్కేసుకుంటూ వస్తే చాలా మంది హిందూ దేవుళ్ళు, ఆ, ఆ, ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, ఆఖరికి మన కడపలో ఉన్నటువంటి వీరబ్రహ్మ స్వామి అందరూ కూడా వచ్చారు కదండి. లైన్ వైజ్. కాకపోతే సడన్ గా వచ్చేసి సాయిబాబా వచ్చాడు అనమాట. అది నాకు చాలా విచిత్రమైంది అనమాట. 1918లో ఉన్న అతను ఎవరులో చేశారా నాయన ఇలాగా అనేసి చాలా ఆశ్చర్యపోయాను నిజంగా. మా ఇంట్లో వాళ్ళకి నేను అప్పుడే చెప్పాను. మా ఇంటి దేవుడు వచ్చేసి గంగమ్మ అన్నమాట. అందుకనేసి గంగమ్మ మీద తప్పించి శివుడు కానీ, విష్ణువు కానీ, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి తప్పించి వేరే గుళ్ళు కూడా నేను పోనిచ్చేవాళ్ళు కాదు. చెప్పాను కూడా. ఇప్పుడు కూడా పోరు. వేరే వాళ్ళు చెప్పినా గానీ పోరన్నమాట. ఇంకా క్రిస్టియన్ మతానికైతే అస్సలు పోరు. మా ఊరు వచ్చేసి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఊరన్నమాట, కలికిరి. ఆ! మా ఊర్లో వచ్చేసి నేను చిన్నప్పటి నుంచి 1995 నుంచి పుట్టినప్పటి నుంచి కూడా ఒక చర్చి కూడా లేదు. కాకపోతే ఒక 15 ఇయర్స్ నుంచి చర్చిలు వస్తున్నాయి. అది ఎక్కడి నుంచి ఓకే. వచ్చాయి, ఎప్పుడొచ్చాయి అనేది మనకు తెలియదు. నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాను. ఇవంతా డబ్బుల కోసం చేస్తున్న వ్యవహారము. బయట క్రిస్టియన్ మతాలు డబ్బులిచ్చి ఈళ్ళ దగ్గర చేపిస్తుండేటివి తప్పించి మీరు వెళ్ళొద్దండి అని చెప్పాను. వాళ్ళు కూడా విన్నారు. మా రిలేటివ్స్ కూడా విన్నారు. ఫస్ట్‌లో అయితే వెళ్లారు. తర్వాత వచ్చేసి కంప్లీట్‌గా మానేస్తారండి నిజంగా. మీరు నైస్. చేస్తున్న నైస్. మీరు మీరు చేస్తున్న పనికైతే చేంజ్ అనేది ఒక్క రోజు రాదండి. చేంజ్ అనేది ఒక్క రోజు రాదు. ఇప్పుడున్న డెఫినిట్‌గా ఇప్పటికి మనం ఎక్స్‌పెక్ట్ చేసిన కంటే కూడా చాలా ఎక్కువ చేంజ్ వచ్చింది సార్ అది. ఇట్స్ గోయింగ్ వెల్. మనం ఇంకా ఇప్పుడు చేద్దాం. పాజిటివ్ వేలో ట్రై చేస్తున్నాం అంతే. అవునవును. ఇప్పుడు మేమైతే ఇప్పటిదాకా ఎక్కడా కూడా సాయిబాబా గారిని బూతులైతే ఇట్లా సచ్చరిత్ర ఆధారంగా ప్రశ్నిస్తా ఉన్నాము. మాకేవైతే అబ్జెక్షనబుల్ పాయింట్స్ ఉన్నాయో వాటిల్ని రైజ్ చేస్తా ఉన్నాము. దానికి వాళ్ళు ఎందుకు అఫెండ్ అవుతున్నారు? నేను ఒక రకం అండి. డాక్టర్ గారైతే ఎక్కడ అబ్యూజివ్ వర్డ్స్ వాడకుండా వీడియోస్ చేస్తారు. కానీ డాక్టర్ గారి విషయంలో కూడా నీచమైన పదజాలం వాడుతూ కొన్ని కొత్త కొత్త దిక్మాల ఛానెల్స్ పెట్టేసి వాళ్ళు ఇచ్చేస్తా ఉన్నారు. అంత అవసరం ఏంటి? క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్తే అయిపోతుంది. పైగా కొంతమంది ఏమంటున్నారంటే మేము ₹1,00,00,000 ఖర్చు పెడతాం, బొక్కలో దూపిస్తాం, మనుషులు పెట్టి లేపిచ్చేస్తాం అని. అదే ఒక ₹10 ఇంటర్నెట్ రీచార్జ్ చేసుకుని ఒక 10 నిమిషాల్లో సమాధానం చెప్తే అయిపోద్ది. దానికి ₹1,00,00,000 ఎందుకు పెట్టుకుంటున్నారు? ₹1,00,00,000 ఖర్చు పెడతానికి సిద్ధపడుతున్నారు కానీ మాకు సమాధానం చెప్పడానికి ఎందుకు రావట్లేదు? ఇప్పుడు మన గ్రంథాలు ఎక్కడ తీసుకున్నా గానీ, పరీక్షిత్ మహారాజు వచ్చినప్పటి నుంచి, ఆ కలిపురుషుడు వచ్చినప్పటి నుంచే జరిగేవన్నీ నిజాలు కాదు. ఈ బాబాలందరూ, మిగతా వాళ్ళు గాని, మ్యాజిక్‌లు చేసే వాళ్ళందరూ అసలు మనల్ని డైవర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు గాని నేను భావిస్తున్నానండి. డెఫినెట్ గా అండి. డెఫినెట్ గా ఇదంతా ఈ డైవర్షన్ గేమే అంతే. ఏం లేదు అక్కడ ఈ భక్తి. ఈ కలిపురుషుడు అనేవాడు చాలా బాగా తెలివైనోడు, లలిత్ కుమార్ గారు. కలిలో ఇట్లాంటివే జరుగుతాయి అని చెప్పేసి ఆల్రెడీ అవును. మార్కండేయ పురాణంలో చెప్పారు. భాగవత్ పురాణంలో కూడా చాలా స్పష్టంగా చెప్పేసి ఉన్నారండి ఇవంతా కూడా. అందుకనేసి ఇట్లాంటివి చాలా అ జరుగుతాయి. అండ్ ఈవెన్ అసలు దేవ్ అసలు శంకరాచార్యులు దేవ్ వారు కూడా ఇట్లాంటి దొంగ సన్యాసులు, దొంగ స్వామీజీలు వస్తారని చెప్పేసి అన్నారు. బాబా గారిని గారు ఈ పరంపరలో చాలా మంది వస్తారు ఇట్లా. వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఓకేనా? నేను ఫైనల్‌గా ఒకటి ఒకటి చెప్పదలుచుకున్నాను లలిత్ గారు. మీరు మాత్రం ఓకే. మీరు గాని, లలిత్ కుమార్ గాని, ఇంకా మిగతా వాళ్ళు గాని, మన స్టేట్‌లో గూడా కాకుండా బయట నార్త్ ఇండియా గాని, తమిళనాడులో గాని, ఇంకా నార్త్ ఇండియాలో మన అయోధ్య రామ మందిరం ఉంది, మధుర ఉంది, చానా ఉన్నాది కదండీ. అక్కడ గూడా అవును. మీరు అక్కడ గూడా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అందరినీ కలిపే ఉద్దేశంతో ఇంకా చాలా మంది నార్త్ ఇండియాలో కూడా ఇంటర్వ్యూ చేస్తే బావుంటుంది అని నా ఉద్దేశం సార్. డెఫినెట్ ఎందుకంటే గా విల్ ట్రై టు సెర్చ్ అండి. మనోళ్ళే మనోళ్ళేదో అవును. శృంగేరి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వీళ్ళకి చెప్పి కన్విన్స్ చేసి ఏదో చెప్పించారు అనుకుంటారనమాట. అవును. మనకంటే ఇంకా బాగా హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు నార్త్ ఇండియాలో ఉన్నారు కదా సార్. వాళ్ళ దగ్గర కూడా అవును. ఇంటర్వ్యూ చేయండి అనే ఉద్దేశంతో నేను మీకు ఇది చెప్తున్నాను. యాహ్! తప్పకుండా ప్రకాష్ గారు. హలో! నమస్తే లలిత్ గారు. నమస్కారం అండి. జై శ్రీరామ అండి. జై శ్రీరామ్. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా కృతజ్ఞతలు సార్. నేను ఒకప్పుడు హార్డ్ కోర్ సాయి భక్తురాలిని. ఒకప్పుడు. ఓకే. సూపర్ అండి. థాంక్ 4 యూ. సార్లు 4 సార్లు షిరిడీ వెళ్ళొచ్చాము. ఇందాడ ఓకే. మేడం ఓకే. అన్నారు కదండీ! అంటే సాక్ష్యాలు ఇవి ఉంటాయి అని. హ్మ్. అలా నా లైఫ్‌లో కూడా ఒక మిరాకిల్ జరిగిందన్న మిత్‌లో కొద్ది రోజులు అలా ఉండిపోయాను సార్ నేను. కానీ తర్వాత తర్వాత రియలైజ్ అయ్యాను. ఆహ్, సార్ ఆ మేడం అన్నారు కదండీ! వీళ్ళందరూ ఎలా మారుతారు అని. లేదు అవునండి. సార్. డెఫినెట్‌గా అందరిలోనూ మార్పొస్తుంది సార్. మీకు వస్తుంది. మా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఇలాగే ఈ ఈ ఫైర్‌ని ఇలాగే దయచేసి కంటిన్యూ చేయండి సార్. చాలా చాలా డెఫినెట్‌లీ. మార్పొస్తుంది సార్.
తప్పకుండా తప్పకుండా అండి. కొంతమంది మీ మీకు పేరు? డైరెక్ట్ గా నా పేరు కవిత సార్. మాది కవిత గారు, ఏలూరు. చాలా సంతోషం అండి. ఆ మా పెద్ద సిస్టర్ ని కూడా నాకు నాకు తోచినంతలో మా పెద్ద సిస్టర్ ని కూడా మార్చేశాను సార్ నేను. తను ఓకే కూడా ఓకే దేవుడి గుడిలో సాయి విగ్రహం పెట్టుకుని పూజ చేస్తా ఉంటది. ఓకే ఓకే అది నాకు అంటే నేను ఎప్పుడు గమనించలేదు తన పూజ గదిలో సాయి విగ్రహం ఉంటది అనేది. నేను ఎప్పుడూ దాదాపుగా ఒక 2 years నుంచి కూడా మానేశాను సార్. సార్ నాకు ఒక చిన్న అంటే నాకు నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు చాలా మంది మేము సాయిబాబాకి చాలా చాలా భక్తులు అనుకునే వాళ్ళంతా క్రిస్టియానిటీలో బైబిల్ చదవకుండా ఎలా మూఢత్వంతో క్రిస్టియానిటీని నమ్ముతారో సేమ్ ఇది కూడా అలాగే జరిగింది సార్. చాలా మంది బుక్ సింపుల్ అండి. చదవరు. అవును. బుక్ చదవరు. ఒకవేళ చదివినా కూడా లాస్ట్ లో ఒక లైన్ ఉంటది సార్. ఇదంతా బాబా వారి లీల అని చెప్పేసి ఒక మసిబూసి మారేడుకాయ చేస్తారు. ఆ అవునండి. అంధభక్తిలో చదివేటప్పుడు మేబీ నిజమేనేమో అనిపించేస్తుంది సార్ మనకి. కరెక్ట్. సో ఇప్పుడు మీరు అదే బుక్ లోంచి మీరు చదివి మీరు అనలైజ్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది, అరే నిజమే కదా, మనం ఎన్నిసార్లు చదివినా ఇది ఎందుకు ఈ పాయింట్ ఎందుకు గమనించలేకపోయాం అనిపించింది సార్. అండ్ నాకు అవును. పర్సనల్ గా అనిపించిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే విజయవాడ మీకు ఐడియా ఉంటే అక్కడ గొల్లపాలెం అని ఒక ఏరియా ఉంటుంది సార్. అక్కడ చాలా పెద్ద సాయి మందిరం ఉంటది. వాళ్ళ పని ఇదే సార్. ప్రతి గురువారం మన డోలీలో సాయిని ఊరేగిస్తారు. ఒక 10-15 మందితోటి సాక్ష్యాలు చెప్పిస్తారు అక్కడికి వచ్చే భక్తులతోటి. ఓకే. ఓన్లీ మిరాకిల్స్ మాత్రమే చెప్తారు సార్, అంతే. ఇంకేం లేదు. ఆ మిరాకిల్స్ చెప్పి ఆ భక్తిని ఇంకొంచెం ఇంకొంచెం అదే మన డాక్టర్ గారు అంటారు కదా, ఒక కల్ట్ లాగా తయారు చేస్తారు అని చెప్పి ఆ కల్ట్ అనేది అక్కడ తయారవడం నేను చూసాను సార్. అండ్ ఆ గుడికి నేను 2-3 సార్లు వెళ్ళి ఇంకా మానేశాను సార్. ఎందుకంటే బాధ కలిగింది. నేను సాయి భక్తులుగా ఉండగానే నాకు బాధ కలిగింది. నాకు తెలిసి చాలా మందికి కూడా ఇంటర్నల్ గా ఫీలింగ్ కలిగి ఇవాళ మీ వీడియోస్, కరుణాకర్ గారి వీడియోస్ చూసిన తర్వాత ధైర్యం వచ్చి బయటకు వస్తున్నారేమో అనిపిస్తుంది. ఎంత మనం సాయిని నమ్మినా కూడా సార్ సనాతనం అనేది మన రక్తంలో ఉంటది. మన డెఫినెట్లీ అండి. దేవుళ్ళని ఆయన పాదాల పక్కనో లేకపోతే ఆయన కింద ఎక్కడో చిన్న విగ్రహాలుగానో పెడితే అంతర్లీనంగా మన ఆత్మ ఒప్పుకోదు సార్, ఎంత ఇప్పుడు మూఢభక్తిలో సింపుల్ ఉన్నా అండి. సరే. ఆహా! సింపుల్ ఏంటంటే, పక్కింటి వాళ్ళని గూడా, ఆడవాళ్ళు ఎవరన్నా ఉంటే, మన తల్లిని ఎంత గౌరవించాలో, ఆ తల్లిని గూడా అంతే గౌరవించాలి. తల్లి ఎవరికైనా తల్లే గాబట్టి. కానీ, అవును సార్. మన తల్లి ఫోటో తీసి పడేసి మన ఇంట్లోకి పక్కింటోళ్ళని తెచ్చి పెట్టుకునేంత పరిస్థితొస్తే ఎంత దౌర్భాగ్యమో, ఇప్పుడు ఇది గూడా అంతే దౌర్భాగ్యం అండి. అవును సార్. నేను వినాయక స్వామిని ఆ గుడిలో ఆ పెద్ద మందిరంలో వినాయక స్వామిని చిన్న విగ్రహంగా పెట్టి ఆ సాయికి కొంచెం పాదాలకు కొంచెం యువతలుగా పెట్టారు. నేను అప్పుడు హ్మ్. అక్కడ పూజ చేస్తున్న ఆయన అడిగాను సార్. హ్మ్. సార్ మన విగ్రహాలు ఇలా చిన్నగా పెట్టి ఇట్లా పెట్టారు, అలా పెట్టచ్చా అంటే వాళ్ళు ఒక స్టాక్ డైలాగ్ పెడతారు కదా సార్. సమస్త హ్మ్. సద్గురు ఇంకేదో చెప్పారు సార్ ఆయన. అందరికంటే ఈయనే గొప్ప దేవుడు, అందుకే అట్లా పెట్టారు అని చెప్పి. అది ఎందుకో కొంచెం ఆయన భక్తిలో ఉండగానే మనసుకు కొంచెం బాధ కలిగింది. అదే మేబీ అండి. ఇలాంటివి చూసినప్పుడు మీరు చెప్తుంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే సార్, నిజంగా బయట అలా పెట్టట్లేదేమో, మీరేదో ప్రాపగేట్ చేస్తున్నారు అనుకుంటున్నారు సార్. లేదు సార్, 60% సాయి మందిరాల్లో అలాంటివి ఉన్నాయి. ఇప్పుడిప్పుడు పెట్టే గుళ్ళల్లో కొంచెం జాగ్రత్త పడుతున్నారు ఈ రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి. స్టార్ట్ అవుతుంది కాబట్టి అండి. అంటే అది గూడా కొంత నటనేనండి. కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళ టార్గెట్ మిగతా 60% టెంపుల్స్‌లో గూడా దేవుళ్ళని, వినాయకుడిని, రాముడిని ఉంచడం టార్గెట్ కాదు. వాళ్ళ ఫోటోలు చూపెట్టుకొని సాయి దాకా తెచ్చుకోవటం వాళ్ళ టార్గెట్. నిజంగా వాళ్ళకి అవును సనాతన సార్. ధర్మం మీద, సనాతన దేవీ దేవతల మీద అంత భక్తి ఉంటే గనక, వాళ్ళు ఈ రోజున గణపతి సచ్చిదానంద స్వామి వారిని గావచ్చు, విధుశేఖర భారతి మహాస్వామి వారిని గావచ్చు, సామవేదం వారిని గావచ్చు, వాళ్ళు ఎవ్వరిని అవమానించేలాగా మాట్లాడరు. వాళ్ళకి ధర్మం పట్ల ఎటువంటి గౌరవం లేదు కాబట్టి వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. సార్ వాళ్ళు సింపుల్ సార్, హిందువులందరినీ అది వాళ్ళ భక్తులుగా. దేవుడు, మన దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని, వాళ్ళు దేవుడని చూపించే వాడి దగ్గరికి తెచ్చుకొని కొన్నాళ్ళ తర్వాత అవి కూడా బయట పడేస్తారు. అదే సో, సార్, చీమల్ని స్వీట్ పెట్టి అట్రాక్ట్ చేస్తారు చూసారా. ఎగ్జాక్ట్‌లీ. సేమ్ అదే పద్ధతిలో వీళ్ళు ఇప్పటికే సార్ యాక్చువల్ గా వీళ్ళకి బాగా సపోర్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సార్. వాళ్ళ సంగీతంతో పాటలు పాడి అనురాధ పౌడ్వాల అని ఇంకా చాలా చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళ పాటలు మన దేవుడిని పొద్దున్నే సుప్రభాతం పెట్టి ఇళ్లలో కంటే కూడా ఈ పాటలు పెట్టుకుని సూర్యోదయం స్టార్ట్ చేసే కుటుంబాలు నేను చాలా చూశాను సార్. అదే చెప్తున్నానండి. వాళ్ళు ఇప్పుడు సంగీతంతో బాగా సంగీతమే వా సార్. అదే అండి. వాళ్ళేమంటారంటే సాయిరామ్, సాయి శ్యామ్ అని ఇట్లాంటి పాటలు పాడుతూ ఉంటారు కదా! మేము అదే అడుగుతాం. సాయిరామ్ సాయి రాముడు ఎట్లా పాడతారు అయ్యాడు? సార్. సాయి ఉమ్. రాముడు ఎట్లా అయ్యాడు? సాయి మేఘశ్యాముడు ఎట్లా అయ్యాడు? అదే చెప్పమని అడుగుతున్నాం.
ఇప్పుడు ఎదటోడికి ఫీలింగ్ కలిగింది కదా ఆన్సర్ లేదు ఒకటంటే సార్. సార్ ఎదటోడికి కలిగే అదండి, ఎదటోడికి కలిగే ప్రతి ఫీలింగ్ అది సత్యం అయిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక పాడుని చూసి పావుని భయపడ్డానండి. అక్కడ పాము అనుకుని భయపడింది నిజం, నా భయం నిజం, నేను నిజం. కానీ ఆ తాడు పాము అన్నది నిజమా? కాదు కదా. సో కవిత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి.